సార్ ఏంటి రేపు 18వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి మీ పార్టీ నాయకుడు అధ్యక్షుల వారు పల్నాడు రాబోతున్నారు. కాకపోతే పోలీసులు చాలా వరకు పెట్టున్నారు యాక్షన్లు. ఎట్లా ఎట్లా చూడాలి సార్? ఇది ఒక్కటే కాదు సార్, ప్రజా సమస్యల మీద పోరాడిన ప్రతిసారి అంటే సత్యసాయి జిల్లా తీసుకోవచ్చు, తెనాలి చూసుకోవచ్చు, పొదిలి చూసుకోవచ్చు, ఎక్కడ పెట్టినా పోలీసు ఆంక్షలు అనేవి సహజం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో గనక వెళ్తే ప్రజా వ్యతిరేక విధానాలు మొదలయ్యి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత బయటికి ఏడవస్తుందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా వైసీపీ నాయకుల్ని కానీ బయటికి రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు మొదటి నుండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రోజున మేమేదో బాగా పరిపాలిస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప ఈ రోజున వాళ్ళు భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా ఉండటానికి భయపడుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం సార్. మా నాయకుడు అంటే సత్తెనపల్లి నియోజకవర్గం రొండపాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ వైసీపీ నాయకుడు చనిపోతే వీళ్ళ కారణం చేత, అది కూడా వీళ్ళు ఎంత మానసిక శోభకు గురి చేసుంటే వాళ్ళు ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటారు సార్. ఆయన్ని ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి, అదే విధంగా మేము అండగా ధైర్యంగా ఉన్నామని చెప్పడానికి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆయన కార్యకర్తలందరూ కూడా కలిసి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆయన గుర్తుగా ఆయన విగ్రహాన్ని అదే విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే వీళ్ళకి ఎందుకు సార్ భయం? ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఆయన ఆదరణ కానీ మళ్ళా తిరిగి లభిస్తుంది. మళ్ళా 2029 కానీ లేదు, వీళ్ళు చెప్పినట్టుగా ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభావం ప్రజల్లో చూపించి తిరుగుబాటు వస్తుంది అన్న భయంతోనే వాళ్ళు అడుగున ఆంక్షలు పెడుతున్నారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం సార్. సార్ రేపు ఇట్లా ఆంక్షలు పెడితే గనక రేపు జనం ఆగేటట్టు ఉందా సార్? అసలు పల్నాడులో పరిస్థితి ఆగుతారా? ఇట్లా పోలీసులు ఆపితే జనం రాకుండా ఉండగలిగే ఇది ఉందంటారా సార్ అసలు? ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా సమీక్షలు జరిపాను సార్. ప్రతి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా, మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వాళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి మండల గ్రామ స్థాయిలో మమేకమయ్యి ఇప్పటికే కార్యకర్తలు తెలియపరిచారు. వీళ్ళు ఎటువంటి ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఆగేటువంటి పరిస్థితి అయితే లేదు. రేపు 18వ తారీఖున జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి సభను అడ్డుకోవటం మాత్రం ఎవరి తరం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. సార్ మళ్ళీ పొదిలి లాంటి అంశం ఏమైనా ఘటనలు ఏమైనా చేస్తే ఎట్లాంటి, ఇప్పుడు ఆల్రెడీ పొదిల్లో ఏదైతే ఘటనలు జరిగినాయో వైసీపీ వాళ్ళు గూండాలని తీసుకొచ్చారు, వాళ్ళని తీసుకొచ్చారు అని అంటున్నారు వైసీపీ కార్యకర్తలని. అట్లాంటిది ఇక్కడ కూడా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నట్టు అంటున్నారు కదా. ఇక్కడ ఎట్లా దాన్ని మన లోకల్ వైసీపీ నాయకులు దాన్ని ఎట్లా చూస్తున్నారు, దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తా ఉన్నారు సార్? సార్ మా కార్యకర్తల మీద మేమే రాళ్ళు వేసుకుంటాం సార్. వాళ్ళు కూడా వాళ్ళ సభల్లో అలాగే వేసుకుంటారా? అంటే ఇదంతా రాజకీయం చేస్తా ఉన్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా రాళ్ళు వేశారు, ఈ విధంగా చెప్పులు విసిరారు, టీడీపీ వాళ్ళు వచ్చి కూటమి నాయకులు వచ్చి వేశారంటే ప్రజల్లో తిరుగుబాటు ఎక్కడ వస్తుందో అన్న భయంతో మా మీద మళ్ళా దాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము పొదిలి ప్రజల తరపున పోరాటానికి వెళ్తే మా మీద రాళ్ళు వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా సార్? ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. ఎవరి మీద రాళ్ళు విసురుతున్నారు, ఎవరు రాజకీయం చేస్తున్నారు, ప్రతి సంఘటనని ఎవరు ప్రజా సమస్యలమై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారనే విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు సార్. ఖచ్చితంగా రేపు వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇలాంటి వాళ్ళు పొదిల్లో జరిగినట్టుగా వాళ్ళ టీడీపీ గుండాలని కానీ అలాంటి వాళ్ళని పంపించినప్పటికీ కూడా ఇక్కడైతే ఆగేటువంటి పరిస్థితి అయితే లేదు సార్. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. మా కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నుండి తీసుకొచ్చి వెళ్లేదాకా సురక్షితంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సార్.